తండ్రి, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున మీ పరిశుద్ధ వాక్యం ద్వారా Holy Spirit, thank you Jesus, thank you Lord, hallelujah, bless you Jesus, praise you Lord, hallelujah, wonderful Jesus. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి యేసు నామాన్ని కనపరదా. హల్లెలూయా, హల్లెలూయా, praise you Lord, hallelujah, hallelujah, thank you Lord, thank you Jesus, hallelujah, praise you Lord. Ura baba bala ramara shandara la riga baba baba, ura baba bala ramara shandara la riga baba baba. Thank you Holy Spirit, hallelujah, thank you Lord, thank you Lord. ప్రేమ స్వరూపి మహోన్నతుడా, మీ పాదములకు స్తోత్రాలు. పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున పవిత్రమైన మీ సన్నిధిలో ప్రభువా, నీ బిడ్డలు మీ పాదముల చెంతకు మేము వస్తున్నాం. హల్లెలూయా. Take control of this place, Lord. Take control of this place. Rabba bala rabba shandara rabba riga baba 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 baba. Riba baba la rabba shandara la riga baba baba la randara rabba. Riba baba bala rabba baba la shandara la riga baba baba la randara. Lebu rebeli beriara la shandara la riga baba baba la randara. తండ్రి స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. గొప్ప దేవుడా, జీవంగల దేవుడా, మహోన్నతుడా, పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ దినమున మీరు మమ్మలను దర్శించండి ప్రభువా. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగునట్లుగా కృప చూపించి, పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున నీ పరిశుద్ధ వాక్కు ద్వారా నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించండి. మా హృదయాంతరంగమును పరిశోధించమని ప్రార్థిస్తున్నాం. పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ దినమున నీ వాక్కు ద్వారా మమ్మను దర్శించి, మమ్మను బలపరిచి, నీ కృపలో స్థిరపరచుమని, నీ స్వరమును మాకు వినిపించుమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి యేసే నామాన్ని కనపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రబా బలా రబా బలా రబా షందరా రబా రిబా బా బా బా. Thank you Lord, thank you Jesus. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చుందాం. అందరం కూర్చుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభు బిడ్డలమైన మనం మరొకసారి
ఆ పరలోకపు తండ్రి సన్నిధిని చేరి ఆయనను స్తుతించుటకు, ప్రభునామాన్ని ఘనపరచుటకు ఆ పరలోకపు తండ్రి మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యం బట్టి ఆయన నామానికే మహిమ చెల్లిస్తున్నాను. గత కొన్ని వారముల నుండి మత్తయి సువార్త నుండి మనం చాలా స్పష్టముగా, చాలా వివరంగా బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు కొండ మీద పలికినటువంటి, కొండ మీద ఆయన చేసినటువంటి ప్రసంగమును, కొండ మీద ఆయన చేసినటువంటి వర్తమానమును ధ్యానించుకుంటూ వస్తున్నాం. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో భూమి మీద మనుషులు ఎలా జీవించాలో ప్రభు చాలా స్పష్టంగా వివరించాడు. మరియు కేవలం విశ్వాసులు అని మాత్రమే కాకుండా శిష్యులకు ప్రత్యేకమైనటువంటి బోధ చేయడం అక్కడ మనం గమనిస్తున్నాం. చాలామంది దేవుని బిడ్డలు లేదా దేవుని సంఘాల్లో ఏమనుకుంటున్నారంటే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు కేవలం శిష్యులకు మాత్రమే, మనకు కాదు, విశ్వాసులకు కాదు అని అనుకుంటున్నారు. అసలు వాస్తవం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో చివరిసారిగా చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ ప్రజలను, సర్వ సృష్టిని, సర్వ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ శిష్యులనుగా చేయుడి. హల్లెలూయా. అప్పుడు మనం అందరం ప్రభు యొక్క శిష్యులమే. హల్లెలూయా. మనమందరం కూడా ఆయన చిత్తములో ఏర్పరచబడిన శిష్యులమై ఉన్నాము. హల్లెలూయా. నీవు, నేను, మనందరము కూడా ప్రభు యొక్క శిష్యులమై ఉన్నాము. ఆయనే మనకు గురువై ఉన్నాడు. ఆయనే మనకు పరమ గురువై ఉన్నాడు. ఆయనే మనకు పరమ బోధకుడై ఉన్నాడు. ఎవరైతే ఆయన మాట విని ఆయన వాక్యానికి లోబడతారో వారి ఎడల ఆయన కృప సమృద్ధిగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మత్తయి సువార్త 5, 6 అధ్యాయాల్లో, 7వ అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా భూమి మీద యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన ప్రతి విశ్వాసి కొరకు ఆయన ఇచ్చినటువంటి సందేశం. హల్లెలూయా. 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 మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం నుండి 34వ వచనం వరకల దేవుని వాక్యం చదవబడిగా మనం విని ఉన్నాం. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. హల్లెలూయా. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా ప్రత్యేకమైన మాట. దేవుడు భూమి మీద నరులను సృజించినప్పుడు ఆదాముతో దేవుడు ఏమన్నాడంటే, నువ్వు కష్టపడి పనిచేసి భూమిని దున్ని పంట పండించుకొని పంట పండినటువంటి ఆ పంటల ద్వారా కష్టపడి పని చేయటం ద్వారా భూమి మీద నువ్వు బ్రతకాలి. హల్లెలూయా. పంట పండిన పంట మొత్తం తింటారా? చెప్పండి. రైతులు పంట పండిన పంట మొత్తం తింటారా? సంవత్సరానికి వాళ్ళ కుటుంబానికి సరిపోను ఉంచుకుంటారు అంతే. ఒక పుట్టెడో ఒక 5 గంటల బియ్యం పట్టించుకొని అలా ఉంటారు. మరి మిగతా వాటిని మొత్తం ఏం చేస్తారు? అమ్ముతారు. అమ్మి దాన్ని డబ్బు చేసుకుంటారు. డబ్బు చేసుకొని ఆ డబ్బుని తన కుటుంబం కొరకు, పిల్లల కొరకు, పిల్లల పెళ్లి కొరకు లేదా కుటుంబ అవసరతల కొరకు, ఇల్లు కట్టుకుందానికి, భూమి కొనడానికి, రకరకాల విధములైనటువంటి రీతిలుగా డబ్బుని
పండించిన పంటలను, ధాన్యాల్ని డబ్బుగా మార్చుకొని, ఇంకెక్కువ డబ్బులు అయితే దాన్ని బంగారముగా మార్చుకొని దాచుకునేటువంటి మనుషులు భూమి మీద ఉన్నారు. మనుషులందరూ కూడా చేసే పని అదే. మనుషులందరూ కూడా అధికమైన ధనవంతులం కావాలని కోరుకుంటున్నారు. దేవుడు కూడా ఆదాముతో అన్నాడు, నువ్వు భూమి మీద కష్టపడి పనిచేసి పంటలు పండించుకొని నువ్వు బ్రతకాలన్నాడు. అంటే నీ యొక్క బ్రతుకు తెరువు కొరకు ఎంతో అంతో సంపాదించుకోవాలని ప్రభు చెప్పాడు. పరలోకపు తండ్రి యెహోవా దేవుడు చెప్పాడు ఆదాముతో. కానీ ఇక్కడ లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చుకొనకండి. హల్లెలూయా. చాలా ఆశ్చర్యమైనటువంటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరైనా డబ్బులు సంపాదించుకుంటున్నా అంటే, డబ్బులు నువ్వు ఎందుకు సంపాదించుకుంటున్నావు, డబ్బులు సంపాదించుకోవద్దు అని చెప్తారు. ఎవరైనా చెప్పండి, ఎవరైనా డబ్బులు ఎందుకు సంపాదించుకుంటున్నావు, మంచిగా ఇంట్లోనో కూర్చొని హాయిగా తినొచ్చు కదా, డబ్బులు సంపాదించుకోవడం నీకు అవసరమా అని ఎవరైనా చెప్తారా? చెప్పండి. డబ్బు సంపాదించుకుంటుంటే, డబ్బు ఎంత సంపాదిస్తే అంత మంచిది అనుకుంటాం. హల్లెలూయా. డబ్బు ఎంత సంపాదించుకుంటే, ధనము ఎంత సంపాదించుకుంటే, ఆస్తి ఎంత పెంపు చేసుకుంటే అంత ఘనత భూమి మీద. హల్లెలూయా. దిక్కులోనోళ్ళని, గుడిసెలో ఉండేటోళ్ళని, చెట్టు కింద ఉండేటోళ్ళని, పెంకుటిల్లునోళ్ళని, దిక్కులోని వాళ్ళని ఎవరైనా చూసి ఘనపరుస్తారా? ఘనపరచరు. ధనవంతులను చూసి అబ్బా ఎంత గొప్ప ధనవంతుడని ఘనపరుస్తారు. సమాజం కూడా ధనవంతులకే విలువనిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. సమాజము కూడా ధనవంతులకే విలువ ఇస్తుందట. దిక్కులేని వారిని, దరిద్రులను, పేదవారిని చూసి లోకంలో ఉన్న మనుషులు తిరస్కరిస్తున్నారట. అందుకే మనుషులు డబ్బును ప్రేమిస్తున్నారు, ధనాన్ని ప్రేమిస్తున్నారు, అత్యంత జాగ్రత్తగా డబ్బును దాచిపెట్టుకుంటున్నారు. హల్లెలూయా. లోకంలో ఉన్నటువంటి సామెత అయితే మాత్రం బైబిల్లో లేదు ఆ మాట. ధనం మూలం ఇదం జగత్ అని ఉంది వాక్యంలో. దేవుని వాక్యంలో ఉందా చెప్పండి? ఉందా? వాక్యంలో సామెత ఉందా? ఇది దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి సామెత, లోక సంబంధమైన సామెత. వాక్యంలో ఉందంటే ఎవరు సపోర్ట్ చేయట్లే. హల్లెలూయా. 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 ధనం మూలం ఇదం జగత్ అని లోకంలో మనుషులు అనుకుంటున్నారు. కాబట్టి డబ్బు కొరకు మనుషులు విస్తారంగా ప్రయాసపడుతున్నారు. రేయింబగలు కష్టపడి ఆరోగ్యం పాడు చేసుకొని డబ్బు సంపాదించుకుంటున్నారు. డబ్బు ఎక్కువైతే దాన్ని బంగారంగా మార్చుకుంటున్నారు. అత్యంత జాగ్రత్తగా డబ్బును దాచుకుంటున్నారు. చాలా మంచిదే. ధనం లేకపోతే ఎవరు కూడా మనల్ని లెక్క చేయరు. డబ్బు లేకపోతే మనకు ఎవరు సహాయం చేయరు. కష్టం వచ్చినప్పుడు ఎవరు మనల్ని ఆదుకోరు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది కలిగినా నాకు డబ్బు అవసరమని ప్రతి ఒక్కరూ డబ్బు దాచిపెట్టుకుంటారు. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, భూమి మీద మీరు ఇక్కడ ధనము కూర్చుకొనవద్దు. హల్లెలూయా. 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 ఒక ఖచ్చితమైన మాటలో చెప్పాలంటే, ఈ మాటకు లోబడాలంటే దమ్ముండాలి. దమ్ముండాలంటే నాతోని కొట్లాడేంత దమ్ముందారా నీకు అని అంటాం కదా. ఎవరినైనా నాతోని నువ్వు కొట్లాడలేస్తావారా, నీకు అంత దమ్ముందా, నీకు అంత దమ్ముందా, నువ్వు అంత పని చేయగలవా? హల్లెలూయా. 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 నేనైతే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాను. ఏంటంటే మా కొరకు మేము ఎక్కడ కూడా ధనం కూర్చుకోవట్లేదు. మేమెక్కడ బంగారం కొని దాచిపెట్టట్లేదు. లేదా మా పిల్లల కొరకు ధనం సమకూర్చుకొనటం లేదు.
మా దగ్గర డబ్బులు ఏమీ లేవు, మేము కేవలం ప్రభువుని మాత్రమే కలిగి ఉన్నాం. ఈ మాటకు మేము లోబడి భూమి మీద ధనం సమకూర్చుకోకుండా మాకొచ్చిన సమస్తాన్ని ప్రభు పని కొరకు మేము ఖర్చు పెడుతున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొన్నిసార్లు అవసరాన్ని బట్టి అవసరమైతే అప్పు కూడా చేయాల్సిన పరిస్థితి ఎదురైనా పర్వాలేదు, కానీ దేవుని పని కొరకు విస్తారముగా ఖర్చు పెట్టడానికి, ఆయన మహిమ కొరకు మేము ఖర్చు పెట్టడానికి ఇష్టపడి ధనమును సమకూర్చుకోవడానికి సేవకు మేము రాలేదు. హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఏముందంటే, ధనము ఉండి కూడా ధనము లేని దిక్కులేని వాళ్ళలాగా కనబడేటోళ్ళు ఉన్నారట. అమ్మ జాగ్రత్త వినాలి నా మాట. ధనము ఉండి కూడా ధనము లేకున్నట్లుగా, దిక్కులేని వారిగా, పేదవారుగా కనబడేటట్లుగా ఉన్నారట కొందరు. పట్టు చీర కట్టుకుంటే మళ్ళీ వీళ్ళ దగ్గర డబ్బులు బాగున్నాయో అనుకుంటారు. ఉత్తదే ముతక చీర కట్టుకోవాలి. ఎందుకు? బంగారం నగలేసుకుంటే అమ్మో వీళ్ళ దగ్గర డబ్బులు బాగున్నాయి అనుకుంటారు. మన దగ్గర డబ్బులు ఉన్నట్టు ఎవరికి తెలియదు. కాబట్టి జాగ్రత్తగా డబ్బులు దాచిపెట్టుకొని మనుషులందరి ముందట పిచ్చోళ్ళలాగా అవతారం ఎత్తాలి, గతి లేని వాళ్ళలాగా కనబడాలి. ఎట్లా కనబడాలి? మా దగ్గర ఏమి లేవు, మా దగ్గర ఒక్క పైస లేదు, మేము దిక్కు లేని వాళ్ళం, గతి లేని వాళ్ళం అన్నట్టుగా మంచి బట్టలు వేసుకోరు, కడుపుకు మంచిగా తిండి తినరు, అందరు చూస్తా అంటే మంచిగా కనబడరు. లక్షల రూపాయలు ఉంటాయి దగ్గర, కానీ అస్సలు కంటికి కనబడకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ధనము ఉండి కూడా గతి లేని వాళ్ళలాగా కనబడేటోళ్ళు ఉన్నారట. ధనము లేకపోయినా కూడా అత్యంత ధనవంతులుగా కనబడేవారు ఉన్నారట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం లేకున్నా కూడా మంచిగా ఉన్న దాంట్లోనే మంచిగా ఉండి చదువుకొని మంచిగా కనబడడం ముఖ్యమా? మంచిగా కనబడడం బాగుంటుందా? కోట్ల ఆస్తి కలిగి బిచ్చపోతారం ఎత్తడం మంచిదా? చెప్పండి. ఏమి లేకున్నా కూడా ఉన్న దాంట్లో చదువుకొని అందరికీ మంచిగా కనబడడం మంచిదా? అమ్మో నా దగ్గర డబ్బు ఉన్నదని అందరికీ తెలుస్తుందేమో అని ఉత్తగానే చింపిరి గుడ్డలు వేసుకొని తిరగడం మంచిదా? ఏమి లేకున్నా కూడా ఉన్న దాంట్లోనే శ్రేష్టంగా కనబడడం, దేవుని నామానికి మహిమ వచ్చేటట్లుగా కనబడడం చాలా ముఖ్యమైన విషయం. అందుకే యేసు ప్రభు అన్నాడు, ధనవంతులు పరలోక రాజ్యములో చేర్చబడుట దుర్లభం. సూది బెజ్జములో ఒంటె అయినా ఒకవేళ దూరొచ్చు, కానీ ధనవంతుడు పరలోక రాజ్యం చేరుట దుర్లభం. హల్లెలూయా, హల్లెలూయా. సూది బెజ్జం. కొందరు పెద్ద మనుషులకు ఇప్పుడు ఈ సూదిలో దారం ఎక్కి అనంటే ఎక్కిస్తారా? కళ్ళు కనబడవు. చిన్నపిల్లగాళ్ళని పిలిచి అరే దీంట్లో కొంచెం దారం ఎక్కి నాన్న అంటారు. ఎందుకంటారు? ఆ సూది బెజ్జం అంత చిన్నగా ఉంటుంది. ఎడారిలో తిరిగే ఒంటెను చూసారమ్మా? ఒంటె చూసారా? ఒంటెను చూసారా మీరు? దగ్గర దగ్గర ఏనుగు అంత ఎత్తు ఉంటుంది. అది కూడా ఒంటె కూడా ఏనుగు అంత ఎత్తు ఉంటుంది. అది మహా ఎత్తు ఉంటుంది. ప్రభు అంటున్నాడు, అవసరమైతే సూది బెజ్జంలో ఒకవేళ ఒంటెను దూర్చొచ్చు. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి సమస్తం సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి ఆయన ఒక సూదిని తీసుకొని ఆ సూదిలో ప్రవేశించేటట్లుగా ఆ పెద్ద ఒంటెను చిన్నగా మార్చి దాంట్లోకి దూర్చగలడు. హల్లెలూయా. కానీ రక్షణ లేని
మారు మనస్సు లేని ఒక దొంగ, ఒక తాగుబోతు, ఒక మోసగాడు, ధనవంతుడు, కోటీశ్వరుడు, ఆస్తిపరుడు, లోకస్తుడు, పాపి అయిన ధనవంతుని తీసుకువెళ్ళి పరలోక రాజ్యంలో చేర్చుకోవడం దేవుని నుంచి అవుతుందా? దేవుని నుంచి అవుతుందా? అది దేవుడు అంగీకరించగలడా? పాపిష్టివాడైన ధనవంతుణ్ణి పరలోకం తీసుకువెళ్ళడం దేవుని వల్ల కాదు. ఎందుకంటే పరలోకములో పరిశుద్ధులే ఉంటారు. హల్లెలూయా. పరలోకంలో ఎవరుంటారమ్మా? ఎవరుంటారు పరలోకంలో? ఆయన రక్తము చేత కడగబడి నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చబడిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. భూమి మీద మీరు ధనమును కూర్చుకొనవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. హల్లెలూయా. చెప్పండి, నేనంతా నిర్లక్ష్యంగా ఎందుకుంటాయా? చెప్పండి, నేనంతా నిర్లక్ష్యంగా చిమ్మెట కొట్టనిత్తనా? నా డబ్బులని తుప్పు పట్టనిత్తనా? దొంగలకు దొరికేటట్టు దాచుకుంటున్నా? నేనెక్కడ దాచిపెట్టినో దొంగకెట్ట తెలుస్తుంది? పురుగెట్ట పడుతుంది? తుప్పెట్ల పడుతుంది? ఇక్కడ అంటాడు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును. హల్లెలూయా. ఏం తినివేయునట? చిమ్మెట అంటే పురుగు. చిమ్మెట పురుగు ఉంటుంది. అది మొత్తం మన బట్టలలో కొన్నిసార్లు చిమ్మెట పురుగు ఉంటుంది. అదేం చేస్తుందంటే బట్టలన్నిటికీ రంధ్రాలు పెడతా ఉంటుంది. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీ మాట వింటగాని ధనం సంపాదించుకోకపోవడం ఏంటి? ధనం సంపాదించుకుంటా. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు తుప్పు పడుతుంది, చిమ్మెట కొడుతుంది, దొంగలు దొంగలేదని అంటున్నావు కదా. అట్లా చేయకుండా జాగ్రత్త పడతా. ఏంది? హల్లెలూయా. ఏం చేస్తా? జాగ్రత్త పడతా. ఎట్లా? దొంగలు కన్నం వేయకుండా జాగ్రత్త పడతా. ధనం లేకపోతే ఎట్లా కుదురుతుంది యేసయ్యా అనేటోళ్ళు ఉన్నారా లేరా? అట్లా అన్నటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. హల్లెలూయా. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. హల్లెలూయా. ఎక్కడ ధనం కూర్చుకోమని చెప్తున్నాడు వాక్యంలో? పరలోకమందు మీరు ధనము కూర్చుకొనుడి. పరలోకమందు ధనము కూర్చుకొనుడి. హల్లెలూయా. ఒక్కసారి భూగోళాన్ని చూస్తే ఈ భూగోళం గాలిలో వేలాడుతుంది. అరే, ఈ భూగోళం గాలిలో వేలాడుతుంది, ఒక్కసారి జారి పడిపోతే ఎక్కడో పాతాళంలో పడిపోతుంది ఈ భూగోళం. ఈ భూమి భూకంపం రాకుండా చిన్నప్పుడు ఒక పద్యంలో నేర్చుకున్నాం. గంటకు 18,000 స్పీడులో భూమి తన చుట్టూ తాను తిరుగుతుందట. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందట. తన చుట్టూ తాను తిరిగితే ఒక రోజు అవుతుంది, సూర్యుని చుట్టూ తిరిగితే 1 సంవత్సరం అవుతుంది. హల్లెలూయా. అసలు ఎవరు అట్లా కదలకుండా అట్లా ఆ కక్షలో తిరిగేటట్లు పెట్టారు? శాస్త్రవేత్తలను అడిగితే శాస్త్రవేత్తలు ఏమంటారంటే దానికి అదే అట్లా జరుగుతుంది. దానికి అదే అట్లా జరుగుతుందా? ఏది మనం ఒక బంతిని తీసుకొని దానికదే తిరిగేటట్లు బంతి చుట్టూ ఇంకో బంతిని తిప్పుదామంటే తిరుగుతాయా? దాని వెనకాల దేవుడు ఉన్నాడు కాబట్టి, ఈ భూలోకం అంతటిని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు కాబట్టి ఆయనకు భయపడి ఆయన చిత్తాన్ని నెరవేర్చి తగుమాత్రపు డబ్బు, తగుమాత్రపు బట్టలు, తగుమాత్రపు తిండి, తగుమాత్రపు ఆస్తి, తగుమాత్రపు ఇల్లు ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. హల్లెలూయా. ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, పరలోక రాజ్యంలో నేను ప్రవేశింపాలంటే, దేవుని రాజ్యంలో పరలోక రాజ్యంలో నేను చేరాలంటే
నేనేం చేయాలో నాకు చెప్పవా ప్రభు అంటే యేసు ప్రభు అన్నాడు, ఆ యవనస్తుడు ధనం మీద బాగా ఆశ కలిగి ఉన్నాడట. అతడు మిగుల ఆస్తి గలవాడు గనక. హల్లెలూయా. ఎటువంటి ఆస్తి అటమ్మా? మిగుల ఆస్తి అంటే ఎక్కువ విస్తారమైన ధనం ఉందట. యేసుప్రభు అన్నాడట, నువ్వు పరలోక రాజ్యం చేరాలంటే పాపం లేని పరిశుద్ధ జీవితం కలిగి ఉంటే సరిపోద్ది అన్నాడట. హల్లెలూయా. పాపం లేని పరిశుద్ధ జీవితం అంటే దేవుని ఆజ్ఞలు ఉన్నాయి కదా. పాపం చేయొద్దని, దొంగతనం చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, వ్యభిచారం చేయొద్దు, ఇతరులై ఆశించొద్దు, బూతులు ఆడొద్దు, మోసం చేయొద్దు, కక్ష పెంచుకోవద్దు, ప్రేమ కలిగి జీవించాలి. అన్ని నీతి సూత్రాలు యేసు ప్రభు చెప్తే ఆ యవనస్తుడు అంటాడు, ఓ అయ్యా, చిన్నప్పటి నుంచే నేను చాలా భక్తిపరుణ్ణి, చిన్నప్పటి నుంచే నేను చాలా భక్తిపరుణ్ణి, నా భక్తి చాలా శ్రేష్టమైనది. అట్లంటే నువ్వు చెప్పినట్టు నేను ఖచ్చితంగా పరలోకం పోతా, నువ్వు చెప్పినట్టు ఖచ్చితంగా నాకు పరలోకం వస్తుంది. ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచే పాటిస్తున్నా, చిన్నప్పటి నుంచే నా జీవితంలో అవన్నీ కూడా ఉన్నాయి, కాబట్టి ఖచ్చితంగా నేను పరలోకం పోతా అనుకున్నాడట. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీకు ఒకటి కొదువగా ఉన్నది. హల్లెలూయా. చెప్పండి, నీకు ఒకటి కొదువగా ఉన్నది. చెప్పండి, ఏమున్నది? కొదువగా, ఒకటి కొదువగా ఉన్నదట. ఏందయ్యా, నాలో ఏం కొదువు ఉన్నది? నాలో ఏం తక్కువ ఉన్నది? నాకేం తక్కువ? నేను మంచి భక్తిపరునే కదా అంటే యేసయ్య అన్నాడు, నీ ధనమును, నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నాడట. హల్లెలూయా. అబ్బా అమ్మా, ఇక్కడున్న వాళ్ళని ఈ మాట నేను గనక అంటే ఎమ్మటే చదువుకొని వెళ్ళిపోతారు ఎక్కడోళ్ళు అక్కడ. ఏమని? నీ ఆస్తిని అమ్మి బీదలకు పంచిపెట్టి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని నేను అన్నాను అనుకో, నువ్వేం చేస్తావు? అయ్యా, ఈ చర్చికి రాకపోయినా పర్వాలేదు, ఇంకో చర్చికైనా పోతాం, లేకపోతే అసలు యేసు ప్రభువు నమ్ముకోకున్నా పర్వాలేదు, యేసు ప్రభువు నమ్ముకోకపోయినా పర్వాలేదు, కానీ మా ఆస్తి అంతా అమ్మి బీదలకు ఇవ్వాలా? ఆ యవనస్తుడు తనకున్న ధనాన్ని ఒక దేవునిలాగానే ఆరాధించుకుంటాడు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఎవరైతే ధనమును అధికంగా ప్రేమిస్తారో అదే వాళ్లకు కీడు చేస్తుంది, అదే వాళ్లకు దొరకకుండా పోతుంది. ఎవరైతే ధనమును అత్యధికంగా ప్రేమిస్తారో ఆ ధనమే వాళ్ళని మోసగిస్తుంది, ఆ ధనముతోనే వాళ్ళు మోసపోతారు. యేసు ప్రభు అన్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. నీ ఆస్తి అంతటిని అమ్మి బీదలకు పంచిపెట్టి నువ్వు వచ్చి నా శిష్యుడుగా నన్ను వెంబడించంటే దేవుని వాక్యంలో రాయబడి ఉంది, అతడు మిగుల ఆస్తి గలవాడు గనక అతడు సనుగుతూ గొనుగుతూ వెళ్ళిపోయాను. హల్లెలూయా. తర్వాత ఆయన మారుమనసు పొందిండో లేదో అక్కడైతే వాక్యంలో లేదు, కానీ పొందుంటేనేమో పరలోకం, పొందకపోతే ఆయన మాట వినకపోతే నరకమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నాకు డబ్బు ఎక్కువై దేవుడు ఎక్కడున్నాడు అని అంటనేమో, లేకపోతే అసలే గతి లేక పేదరికంలో ఉంటే అసలు దేవుడు ఎక్కడున్నాడు, ఇంత పేదరికం ఉన్నది, నాకు అన్నం కూడా దొరకట్లేదు, దేవుడు ఎక్కడున్నాడు అంటనేమో. కాబట్టి నాకు తగినంత మాత్రం ఉంటే చాలు, కడుపుకు కావలసిన భోజనం, కట్టుకుందానికి బట్టలు, ఉందానికి ఇల్లుంటే సరిపోతుందయ్యా, అంత మాత్రమే చాలు. డబ్బు ఎక్కువైనా నీ సన్నిధికి నేను రానేమో, ఆస్తి ఎక్కువైనా నీ యొక్క సన్నిధిలో నేను ఉండలేనేమో, కాబట్టి నాకు అవసరం లేదంటాడు. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. చదివి వచ్చిన వాళ్ళు ఒకసారి ఇంటికి వెళ్ళి ప్రసంగి గ్రంథం చదవండి. భయం అవుతుంది మీకు, భయం 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 అవుతుంది. ప్రసంగి గ్రంథం చదవండి. భూమి మీద నరుడు పడుతున్న ప్రతి ప్రయాసం వల్ల వానికి కలిగేటువంటి ప్రయోజనం ఏంటి? ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగానే ఉన్నదట. హల్లెలూయా. గాలికై ప్రయాసపడినట్టే ఉన్నదట. దాని వలన ప్రయోజనమేమి అని వాక్యంలో రాయబడి ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక పెళ్లి సంబంధం మాట్లాడితే ఆ అబ్బాయి వాళ్ళ నాయన అంటుండు, అమ్మాయి మంచి విశ్వాసం ఉన్నట్టుంది, సువార్త భారం కూడా ఉన్నదట, అట్లా సువార్త ప్రకటిస్తాం, దేవుని బైబిల్ పట్టుకొని తిరుగుతాం అంటే మాకు కుదరదు పాస్టర్ గారు. ఇంటికాడ ఉండి భార్య భర్తలు డబ్బు సంపాదించుకొని కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఆదివారం ఒక్కసారి చర్చికి పోయే అమ్మాయిని అయితే చూడండి. సువార్త ప్రకటిస్తా, దేవుని సువార్త ప్రకటిస్తా, దేవుడు నాకు పిలుపునిచ్చాడు, వరవునిచ్చాడంటే అటువంటి వాళ్ళు మాకొద్దు. చర్చే, మేము ఎక్కడికి పోతాం? దేవుని బిడ్డలమే. మాకు తెలిసింది ఏంటంటే చర్చికి సంబంధించిన పనులలో ఎవరు ఉంటారంటే సంఘ పెద్దలు ఉంటారు. సంఘ పెద్దలు సువార్తకు పోతారు, సంఘ పెద్దలకు పెళ్లిళ్ళకు పోతారు, సంఘ పెద్దలు ఉంటారు కదా కమిటీ, వాళ్ళు పోతారు. విశ్వాసులకు ఎందుకు పాస్టర్ గారు? కాబట్టి విశ్వాసిగానే ఉండాలి. మా ఇంట్లోకి వెళ్ళి కదవద్దు. సువార్త ప్రకటిస్తా, దేవుని పని చేస్తా అంటే కుదరదు. ఎంత దుష్టత్వంలో ఉన్నారు మనుషులు. మేము కూడా బైబిలే, మాకు కూడా ఉన్నాడు యేసు ప్రభు. ఎవరైతే ఆత్మీయ గర్వంతో నామకార్థ క్రైస్తవ జీవితంలో ఉన్నారో వారు అస్సలే పరలోకం పోరు. ఆ గేట్ కాడ నిలబెడితే, పరలోక గవిని దగ్గర నిలబెడితే వాళ్ళు వాదిస్తారట, ఏమని? నీ నామమున మేము ప్రార్థన చేయలేదయ్యా, నీ నామమున మందిరం కొరకు డబ్బులు ఖర్చు పెట్టలేదా, మేమందరం సువార్తకు వెళ్ళినప్పుడు దయ్యాలను ఎల్లగొట్టలేదా, రోగులను బాగు చేయలేదా అంటే ప్రభు అంటాడు, మీరు అన్నీ చేశారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉన్నది. మీరు అన్నీ చేశారు కానీ మీ జీవితంలో మీకు మారు మనసు లేదు కాబట్టి మీకు పరలోకం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు శ్రేష్టమైనది ఏంటిది? ధనం కలిగి ఉండడం ముఖ్యమా, మారు మనసు కలిగి ఉండడం ముఖ్యమా? ఇప్పుడు ఇంటికి పోగానే మీ ఇల్లు అమ్మేసి మొత్తం అందరికి పంచి పెట్టమని నేను చెప్పను. అటు చెప్తే మళ్ళీ చర్చికి వచ్చే వారం మీరు రారు కూడా. ఇంటికి పోయి ఇల్లు అమ్మేసి డబ్బులన్నీ అందరికి పంచి పెట్టండి అంటే మళ్ళీ వచ్చే వారం చర్చికి కూడా రాకపోవచ్చు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ధనమే నీకు దేవుడుగా మారకూడదు. ధనం ఒకవేళ సంపాదించుకో, అత్యధికమైన ధనం సంపాదించటం వలన నీకు మనశ్శాంతి ఉండదు. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. 99,000 ఉన్నాయట. అమ్మ ఎన్ని వేలు ఉన్నాయి చెప్పండి? అమ్మ ఎన్ని వేలు ఉన్నాయి? 99,000 ఉన్నాయట. 99,000కు ఎంత చేస్తే 1,00,000 అవుతుంది? అమ్మా ఎంత చేస్తే చెప్పండి? ఎంత? 1000 రూపాయలు చేస్తే 1,00,000 అయితే కదా. అమ్మో, 10 వందలు చేరిస్తే 1,00,000 అవుతుంది. ఎందుకులే ఆటోకు పోడు ఎందుకు, ఈ 100 రూపాయలు దాచి పెడదాం. హోటల్లో తినుడు ఎందుకు, ఈ 100 రూపాయలు ఆ 99,000 కలిపితే ఎంత అవుతుంది? 1,00,000 రూపాయలు అవుతాయి. కొందరికి నిద్రే పట్టదట, కొందరికి నిద్రే పట్టదు. అతడు మిగులు ఆస్తి గలవాడు గనక
తలదించుకొని గునుక్కుంటూ సనుక్కుంటూ వెళ్ళిపోయిందట యవనస్తుడు. అప్పుడు యేసయ్య చెప్పాడు, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం. ఇక్కడ మనం అందరం పేద ప్రజలే ఉన్నారు కదా. ప్రభు అన్నాడు ఒక దగ్గర, బీదలైన వారు ధన్యులు, బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీదే అన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. అగ్రకులస్తులు, ధనవంతులు, క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నోళ్ళు, కోటీశ్వరులు, మనం వాళ్ళ ఇంటికి పోయి, అయ్యా ఇప్పుడు మీరు యేసు ప్రభు నమ్ముకోవాలి, ఆయన నిజమైన దేవుడు, మీరు ఏ కులమైన పర్లేదు, ఏ మతమైన పర్లేదు, నీకు డబ్బు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, నువ్వు యేసు ప్రభుని ఖచ్చితంగా నమ్ముకోకపోతే నువ్వు పరలోకం పోవు, నరకానికి పోతావంటే సప్పుడేగా నోరు మూసుకొని ఇక్కడి నుంచి నడవండి అంటారు వాళ్ళు. ఏమంటారు? ఎవరు రమ్మన్నారు మా ఇంటికి మిమ్మల్ని? ఏం చెప్తారు మీరు? ఇక్కడి నుంచి మా వాకిట్లకి వెళ్ళి బయటికి నడవండి. వాళ్ళని పరలోకం తీసుకుపోవడం ఎవరి వల్ల కాదట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీ కొరకే అన్నాడట. హల్లెలూయా. రాజులను, అధికారులను, ధనవంతులను, గొప్పవారిని సిగ్గుపరచుటకు, వాళ్ళకు బుద్ధి వచ్చేటట్లు చేసేటట్లు దీనులను, దరిద్రులను పెంట కుప్పలో నుండి ఆయన లేవనెత్తుతాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఆల్రెడీ ధనవంతులేమో రక్షణ పొందలేక నరకపాత్రులు అయిపోతారట. కానీ బీద స్థితిలో ఉండి రక్షణ పొందుకున్న నిన్ను ధనవంతునిగా, ధనవంతురాలుగా ఆయన మార్చగలడు. అయితే ధనమే నీకు దేవుడుగా మారకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమందు 20వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. దేహమునకు దీపము కన్నే గనుక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ధనం కలిగి ఉంటే పరలోక రాజ్యం చేరుతామా? మారు మనస్సు కలిగిన జీవితం ఉంటే పరలోక రాజ్యం చేరుతామా? చెప్పాలా? ప్రశ్నకు జవాబు. ధనం కలిగి ఉంటే, ధనవంతులమై బాగా ఆస్తిపరులం అయితే పరలోకం వస్తుందా? మారు మనస్సు కలిగి ఉంటే పరలోకం వస్తుందా? హల్లెలూయా. ఇప్పుడు ఏది శ్రేష్టమైనది? మారు మనస్సు కలిగిన జీవితమా, లేకపోతే ధనవంతులం అయిపోవడమా? హల్లెలూయా. కొందరు ఈరోజు మందిరానికి రాకపోవచ్చు. అమ్మా, ఎందుకు మందిరం రాలేదంటే వాళ్ళకి టైం లేదు. ఎందుకు టైం లేదంటే వాళ్ళకి ఈరోజు ఏదో ఒక పని పడ్డది, ఏదో ఒక పని పడ్డది. ఆ పని మీద దేవుని మందిరానికి రావడానికి వాళ్ళకు టైం లేదు. సర్ది కట్టుకొని ఎక్కడో తిరుగుతారు వాళ్ళు. ఎందుకు పోయినావు? మందిరానికి రాకుండా ఎందుకు పోయినావు అంటే వాళ్ళు 1000 రూపాయల కూలి వస్తుంది. ఎక్కడికి పోయినావు? కూలికి పోయినా. ఎందుకు పోయినావు అంటే ఎందుకు పోవద్దు, మందిరం కాడ వచ్చి ఉత్తకు కూర్చుంటే నాకేం డబ్బులు అయ్యగారు 1000 రూపాయలు ఇస్తాడా? గుడ్డి వారికి దేవుని మర్మం అర్థం కాదు. హల్లెలూయా. గుడ్డి వారికి ఏమర్థం కాదు? అందుకే మనుషులు, లోకంలో ఉన్న మనుషులు కండ్లు ఉన్న గుడ్డోళ్ళట. హల్లెలూయా. లోకంలో ఉన్న మనుషులు ఎటువంటి వాళ్ళటమ్మా? కండ్లున్న గుడ్డోళ్ళు. కండ్లున్నాయి కానీ ఏం కనబడట్లేదు? దేవుడిచ్చే రక్షణ కనబడట్లేదు. యేసయ్య ఇచ్చే రక్షణ భాగ్యం పొందుకోలేక నశించిపోతున్నారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కండ్లు ఉన్న గుడ్డోలే. మనోనేత్రాలు తెరవబడిన వారు మాత్రమే దేవునికి ప్రాముఖ్యత ఇస్తారు.
పరిపూర్ణమైన మారు మనసు కలిగిన వారు మాత్రమే దేవునికి ప్రాముఖ్యత ఇస్తారు, దేవుని సన్నిధిలో నిలకడగా ఉంటారు. ఏమున్నా లేకపోయినా నాకు పర్వాలేదు, కానీ నా దేవుని సన్నిధిని నేను విడిచిపెట్టను అనే వాళ్ళు ఎవరంటే కేవలం నిజమైన మారు మనసు భక్తి కలిగిన వారు మాత్రమే. దావీదు మహారాజు అయినా కూడా ఏమంటాడంటే, నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. హల్లెలూయా. చిరకాలము యెహోవా మందిరాన్ని ప్రేమిస్తే దావీదు గతిలేని భిక్షగాడు అయిపోయిందా? చెప్పండి, ఏమైపోయింది దావీదు? భిక్షగాడు అయిపోయిందా? లేదు. చిరకాలము యెహోవా సన్నిధిని, యెహోవా మందిరాన్ని ప్రేమించినందుకు దావీదు మహా గొప్ప ధనవంతుడు అయిపోయాడు. దేశానికే రాజుగా మారిపోయాడు దావీదు. అత్యంత ధనవంతుడిగా మారిపోయి మిగిలిన బంగారం, వెండి, వజ్రాలు అన్నీ దాచిపెట్టిండు. దేని కొరకంటే నా కుమారుడు మందిరం కట్టియబోతున్నాడు, ఆ మందిరం కొరకు నేను దాచిపెడతానని దావీదు మందిరం కొరకు కట్టెలను, కలపను, బంగారాన్ని, వెండిని, వెలగల వస్తువులన్నిటినీ దాచిపెట్టిండట మందిరం కట్టేయడానికి. ఇప్పుడు దేన్ని ఇష్టపడతాడు? దేవుని మందిరాన్ని ఇష్టపడతాడు, దేవుని యొక్క సన్నిధిని ఇష్టపడతాడు, దేవుడు కావాలంటాడు. హల్లెలూయా. దేవుడు కావాలనుకున్న వాళ్ళకి సమస్తము సమకూడి మేలుకరంగానే జరుగుతుంది. కాకపోతే ఒకరోజు ముందు, ఒకరోజు వెనక, ఒకరోజు ఆలస్యం, అంతవరకే. దేవుని మనసారా నమ్మి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్య ప్రకారంగా క్రమంగా జీవించే వారికి సమస్తమును మేలుకరంగానే జరుగుతుందట. హల్లెలూయా. యేసు ప్రభుని నమ్ముకొని నేను బికారి అయిపోయినా, యేసు ప్రభుని నమ్ముకొని నేను బిచ్చగాన్ని అయిపోయినా, యేసు ప్రభుని నమ్ముకొని నాకు గతి లేకుండా పోయిందని ఎవరైనా చెప్పినట్టు విన్నారా? అట్లా అస్సలే ఎవరు ఉండరు. ఎవరైనా ఒకవేళ అలా చెప్పినా వాళ్ళు బుద్ధిహీనులు, రక్షణ లేనోళ్ళు. మారు మనసు లేని వాళ్ళకి యేసుప్రభు సహాయం చేస్తాడమ్మా? యేసుప్రభే. అందరిని చూడండి, యేసుప్రభే. బైబిలు పేరు యోహాను, ఇంట్లో మేము ఏం పెట్టుకోలేదు, యేసయ్యే మాకు. కాకపోతే అప్పుడప్పుడు తాగుతా, టీవీలో ఎప్పుడు మా ఇంట్లో సినిమాలే వస్తాయి. కాకపోతే అప్పుడప్పుడు ఇంటోళ్ళు బూతులు మాట్లాడతారు, సిగరెట్ తాగుతారు. కొన్ని ఉంటాయండి అయ్యగారు, ఉండొచ్చు. కానీ నిత్యం యేసుప్రభువేగా. మేము యేసుప్రభుని వదిలిపెట్టినామా? ఇలా ఉండేటోళ్ళు ధనవంతులు అవుతారా? ఇలా ఉండేటోళ్ళు ధనవంతులు అవుతారా? ఇలా ఉండేటోళ్ళు దేవుని నామానికి అవమానకరం తెచ్చే వాళ్ళుగా మారిపోతారు. ఇలా ఉండేటోళ్ళు దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవిస్తారు. వాళ్ళు ధనవంతులు గారు, దేవుని నామానికి అవమానం తెచ్చేటట్లుగా, వాళ్ళు దేవుని నామానికి మహిమ తెచ్చేటట్లుగా ఉండకుండా అవమానకరంగా ఉంటాయి వాళ్ళ బ్రతుకులు. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో బైబిల్ ఉండొచ్చు, బాప్తీసం తీసుకొని ఉండొచ్చు, ఏ విగ్రహారాధన చేయకపోవచ్చు, మేము యేసు ప్రభు బిడ్డలమే, నిత్యం ఆయనే మా దేవుడని చెప్పుకొని ఉండొచ్చు. కానీ వాళ్ళలో పాపం ఉండడం వలన, మారు మనసు అనుభవం లేకపోవడం వలన, రక్షణ పరిపూర్ణత లేనందున వారు ఆశీర్వదింపబడరు, వారు దీవించబడరు, వారు పరలోక రాజ్యం కూడా చేరరు. ఇక్కడ దేవుడు అంటాడు, లోక సంబంధమైన ధన సంపాదనలో పడి నా సన్నిధికి నువ్వు దూరం అయితే నీకు ప్రయోజనమేమీ లేదు. హల్లెలూయా. లోక సంబంధమైన ధన వ్యామోహములో పడిపోయి, హల్లెలూయా. అందుకే కొందరు డబ్బు పిచ్చి ఉన్న వాళ్ళకి ఏమవుతుందో తెలుసా అమ్మా? కొందరు డబ్బు పిచ్చి ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఆదివారం నాడే 1000 రూపాయల కూలి వస్తుంది, రోజేమో 600-700 వస్తుంది, లేకపోతే 500 వస్తాయి. కానీ ఆదివారం నాడే ఎందుకు? వాళ్ళకు ఆ పిచ్చి ఉన్నది కాబట్టి సైతానుడు ఆ కోణంలో వాళ్ళని దేవుని మందిరానికి రానియకుండా గుంజుతాడు. సైతాను చాలా తెలివిగలవాడు. హల్లెలూయా.
సైతాన్ ఎటువంటి వాడట? చాలా తెలివిగలవాడు. మన శత్రువు ఎటువంటి శత్రువు అట చెప్పండి? ఎటువంటి శత్రువు అట? చాలా తెలివిగల శత్రువు. మన తెలివి సైతాను ముందట పనికిరాదు. కాబట్టి దేవా, నీ తెలివిని నాకు దయచేయి, నీ జ్ఞానం నాకు దయచేయి, నీ కొరకు నేను ఎలా జీవించాలో నాకు నేర్పించని మనం దేవుని వేడుకుంటేనే ఆయన సత్య మార్గంలో మనల్ని నడిపిస్తాడు. సైతాన్ దగ్గర మన తెలివి చూపిస్తే కుదరదు. సైతాన్ దగ్గర మన తెలివి పనికిరాదు. ఎందుకంటే వాడు కూడా అంతో శక్తి గల శత్రువే. కాబట్టి వాడు చాలా తెలివిగా జీవంగల దేవుని నమ్ముకోనియకుండా ఇదేదో మత మార్పిడని, యేసు ప్రభు భారతదేశం దేవుడు కాదని, యేసు ప్రభు తెల్లోళ్ళ దేవుడని, ఇంకేదో కులం దేవుడని, ఇంకేదో మతం దేవుడని, యేసు ప్రభుని నమ్ముకుంటే ఏం ప్రయోజనం అని. ఈ మధ్య ఒకటి వచ్చింది, యేసు ప్రభుని నమ్ముకుంటే మీకున్నటువంటి కుల సర్టిఫికేట్ పోతుంది. అబ్బా, సైతాను అంత్య దినాల్లో ఈ విధంగా ప్రయోగిస్తే యేసు ప్రభుని వదిలిపెట్టేస్తారని. హల్లెలూయా. యేసు ప్రభుని వదిలిపెట్టాలంటే తిండి లేకుండా చేస్తే, డబ్బులు లేకుండా చేస్తే, ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి అవకాశాలు లేకుండా చేస్తే, అట్లనైనా వీళ్ళు యేసయ్యని వదిలిపెడతారేమో, అట్లనైనా కొంతమంది నా రాజ్యంలో చేరుతారేమో, నరకంలో పడిపోతారేమో అని ఆశకు సైతానుడు అంత్య దినాల్లో రకరకాల విధాలుగా అవసరమైతే ప్రభుత్వం వాళ్ళలో కూడా దూరి ఇటువంటి పనులు చేయిస్తాడట. అటువంటప్పుడు విశ్వాసికి సైతాను కుయుక్తిని తెలుసుకోగలిగిన తెలివి ఉండాలి. హల్లెలూయా. సైతాను యొక్క తెలివిని, సైతాను యొక్క కుయుక్తిని గ్రహించగలిగిన తెలివి ఉంటే నువ్వు పరలోకం పోతావు. హల్లెలూయా. పక్కనతో చెప్పండి, సైతాన్ను ఓడించగలిగిన, జయించగలిగిన తెలివి నీకుంటే నీకు పరలోకం శాంక్షన్. హల్లెలూయా. పరలోకం ఎట్లా శాంక్షన్ అవుతుందట? సైతాను యొక్క తెలివి, సైతాను యొక్క క్రియ, దయ్యం యొక్క పనులు, ఇది సైతాను పని. అమ్మో, నేను దేవుని మందిరానికి పోనీయకుండా నన్ను ఆటంకపరిచేది, డబ్బు పిచ్చి లేపి, డబ్బు మీద ఆశతో, పని మీద ఆశతో నా దేవుని మందిరానికి నన్ను వెళ్ళనీయకుండా ఆటంకపరిచేది, అమ్మో ఇది సైతాన్ అని గ్రహింపు కలగజేస్తే ఆ గ్రహింపు కలిగిన వారు నిజంగా దేవుని బిడ్డలుగా ఎంచబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క మర్మము తెలవక, సత్య మార్గమును గ్రహించలేక, సాతాను మార్గంలో నడిచి చిన్న చిన్న వాటికే పాపంలో పడిపోయి దేవుని యొక్క నీతి మార్గానికి దూరమైపోయిన భ్రష్టమైన జీవితాలు ఎన్నో ఉన్నాయి. అందుకే జాన్ బన్యన్ అనేటువంటి దైవజనుడు రాసిన పుస్తకంలో రాయబడి ఉంది, యాత్రికుడు ప్రయాణం చేస్తున్నాడట, యాత్రికునితో పాటు చంచలుడు కూడా ప్రయాణం చేస్తున్నాడట. వాడికి ఎప్పటికీ చంచలమైన మనసే. అమ్మో, వర్షం వస్తుంది, మందిరానికి ఎట్లా పోవాలి, అమ్మో ఈరోజు ఎండ బాగుంది, మందిరంలో పోయి ఎట్లా కూర్చోండి నేను, అబ్బో ఇది చలికాలం, తెల్లవారుజామున క్రిస్మస్ పండుగకి నేను అంత తెల్లవారుజామున చలిలో మందిరానికి ఎట్లా రావాలి. అబ్బో, వాళ్ళకు అన్ని కష్టంగా కనబడతాయట. సోమరి వీధిలో సింహం ఉన్నది అనునట. హల్లెలూయా. సోమరి ఏమంటాడట? వీధిలో ఏముంది? సింహం ఉన్నది, నేను రాను బయటికి. ఆడ సింహం లేదురా బాబు, అది ఉన్నది కుక్కరా. నాకు అది సింహం లాగానే కనబడుతుంది, నేను ఖచ్చితంగా అది సింహమే. లేదురా బాబు అది కుక్కరా అంటే వాడు వినడు. ఎందుకు? వీడు సోమరుడు కాబట్టి. హల్లెలూయా. 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 దేవుని బిడ్డలు దేవుని కొరకు మండుతున్న అగ్ని వలె మారిపోవాలట. హల్లెలూయా. హల్లెలూయా.
అలా ఉండకపోతే నువ్వు ఎన్ని రోజులు దేవుని నమ్ముకున్నా నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేవు. దేవుని మాట విని ధనాపేక్ష కలిగి ఉండకుండా, లోక సంబంధమైన వాటిని ప్రేమించకుండా, నీతిగా పరిశుద్ధంగా వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారి ఎడల మాత్రమే దేవుడు కృప చూపించగలడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. భూమి మీద సమస్తాన్ని సంపాదించుకొని ధనవంతుడు నరకానికి పోయాడట. అమ్మ, ధనవంతుడు ఎక్కడికి పోయిండట? చెప్పండి, ధనవంతుడు ఎక్కడికి పోయాడట? చెప్పండి, ధనవంతుడు ఎక్కడికి పోయిండట? భూమి మీద ఉన్న సమస్తాన్ని సంపాదించుకున్నాడు, కానీ ఎక్కడికి పోయిండట ధనవంతుడు? నరకానికి పోయిండట. ఇదేందయ్యా, ఇదేంటి? అక్కడ పోయి పరలోకం దయలో గేటు దగ్గర ఈ ఒక 10 లక్షలకు అక్కడ లంచం ఇవ్వబోయిండట. ఎవరికి? దేవదూతకి. లంచం 10 లక్షలు ఇస్తే పరలోకం పోనిస్తుందా దేవదూత? పరలోకం పోలేస్తామా లంచం ఇస్తే? గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటే లంచం ఇస్తే గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తారు. ఇప్పుడు పరలోకం పోవాలంటే అక్కడ 10 లక్షలు ఇస్తా నీకు అని అంటే అక్కడ దేవదూత పోనిస్తుందా? అరే, ఈ ఏంటిరా పిచ్చి కాగితాలు తెచ్చినా అంటే, ఈ పిచ్చి కాగితాలు కాదు దేవదూత. నీకేం తెలుసు? 500 నోట్లు. ఈ 500 నోట్లు ఏందనుకున్నావు? ధనం. దీంతో బంగారం కొనుక్కోవచ్చు, అన్ని కొనుక్కోవచ్చు అంటే అవి ఉత్త పిచ్చి కాగితాలు ఆడబడే అంటాడు. ఎవరు? దేవదూత. ధనవంతుడు సమస్తం కలిగి నరకానికి పోయిండట. అరే, ఇదేంటి? భూమి మీద ఉన్నప్పుడు కార్లో తిరిగిన, పెద్ద బిల్డింగ్ కట్టుకున్నా, భూములు కొనుక్కున్నా, బంగారం కొనుక్కున్నా, ఆస్తులు సంపాదించుకున్నా, అన్నీ సంపాదించుకున్నా, మా ఇంటి ముందట అడక్క తినే లాజరు పరలోకంలో ఉన్నాడు, నేనేది ఇక్కడ నరకంలో ఉన్నా? తండ్రి అయిన అబ్రహామా, ఇది ఎక్కడ విచిత్రం! ఇది మాత్రం అన్యాయం. ఏంటిది అన్యాయం? భూమి మీద నా అంత ధనవంతుడే లేడయ్యా. భూమి మీద నేను సమస్తాన్ని సంపాదించుకున్నా. అందరు ఊర్లో అందరు నన్ను చూసి కోటీశ్వరుడు కోటీశ్వరుడు అని అందరు దారిలో వస్తుంటే నాకు నమస్తే చెప్పేటోళ్ళు, దండం పెట్టేటోళ్ళు, కాలు మొక్కేటోళ్ళు. నువ్వేమో లాజరుని పరలోకం తీసుకుపోయి నన్ను నరకంలో పడేస్తావా? ఆ వ్యక్తిని కూడా యేసయ్య అంటాడు, నా కుమారుడా. ఏమన్నాడు యేసయ్య? నా కుమారుడా. ఈ లాజరు భూమి మీద ఉన్నప్పుడు ఏమి లేకున్నా మారు మనసు కలిగిన జీవితం, రక్షణ పొందిన అనుభవం, పాపం లేని పరిశుద్ధ జీవితం కలిగి ఉన్నాడు. కాబట్టి అతనికి పరలోక రాజ్యం అర్హమైనది కనుక పరలోకానికి రానిచ్చాం. నువ్వు నిత్యం నీ సాక్ష్యం బాగలేదు, నువ్వు తాగుబోతువి, నువ్వు దొంగవు, నువ్వు వ్యభిచారివి, నీకు రకరకాల పాపములు ఉన్నాయి, ఆస్తులను ప్రేమించావు, డబ్బును ప్రేమించావు, ఇదే నా ధనం, ఇదే నా దేవుడు అనుకున్నావు. భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడైనా నా మందిరానికి వచ్చి ప్రార్థన చేసినవా? ఎక్కడయ్యా? నేను చాలా బిజీగా ఉన్నా, నీకు తెలియదా యేసయ్యా? నేను రేయిం బగళ్ళు నేను కష్టపడి డబ్బు సంపాదించుకున్నా, కష్టపడి డబ్బు రేయిం బగలు సంపాదించుకోవడానికి నాకు వీలు పడక నీ మందిరానికి నేను రాలేకపోయినా. నాదేం తప్పు ఉంది అక్కడ? వీలు పడలే నాకు, అందుకనే ఇక్కడికి కూడా రావడానికి నీకు వీలు పడదు. భూమి మీద నా మందిరానికి రావడానికి నీకు వీలు పడలేగా. శ్రద్ధగా వచ్చి నా వాక్యం వినేటువంటి ఆశ, సమర్పణ, మారు మనసు కలిగిన జీవితం నీలో లేదు కదా. కాబట్టి నా కుమారుడా, నువ్వు పరలోకం రావడానికి నీకు అర్హత లేదు. బా, ఈ మర్మం గొప్పది ప్రభువా. ఏమన్నాడు ధనవంతుడు? ఈ మర్మం గొప్పది ప్రభువా. భూమి మీద ఉన్నప్పుడు ఈ మర్మం నేను కనిపెట్టలేకపోయిన ప్రభువా. డబ్బే నా దేవుడు, ఆస్తే నా దేవుడు, ధనమే నా దేవుడు, బంగారమే నా దేవుడు,
నాకున్న ఆస్తి అంతస్తులే నా గొప్పతనాన్ని తీసుకొస్తే అని భూమి మీద నేను గర్వించిన ప్రభువా, ఇంత ఘోరమైన బతుకు నా బతుకు అయిపోతుందని నేను అనుకోలే. నేను చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతానని నాకు తెలియదు ప్రభువా. అయ్యో ఎంత ఘోరమైన పరిస్థితి వచ్చింది. అయ్యా ఒక మనవి అంటే చెప్పంటే, ఇగో లాజరు చిటికన రేలుతో ఒక చుక్క నీళ్లు నా నోట్లో పోయమనవా? ఈ అగ్ని మేము భరించలేకపోతున్నా, ఈ నరకంలో నాశనం అయిపోతున్నా, ఈ అగ్నిగుండంలో నా వల్ల కావట్లేదంటే, నా కుమారుడా నీకు మాకు మధ్యలో పెద్ద అగాధం ఉంది. నీ వైపు మేము రాలేవు, మా వైపు నువ్వు రాలేవు. అయ్యా సరే పోతే పోయింది, నా సావేదో నేను చేస్తా. చచ్చిపోయినోడు సమాధిలోకి వెళ్ళి లేచి వచ్చి చెప్తేనే ఆయన వింటాడేమో. మా ఊర్లో నా సమాధి ఉన్నది, లాజరు సమాధి కూడా ఉన్నది, ఇద్దరు సమాధులు ఉన్నాయి. చచ్చిపోయిన లాజరు సమాధిలోకి వెళ్ళి లేచి ఊర్లో పోయి చెప్తే, భూమి మీద మా అన్నదమ్ములు ఉన్నారయ్యా, వాళ్ళు కూడా నాలాగనే ధనాన్ని ప్రేమిస్తున్నారయ్యా, వాళ్ళు కూడా నాకు ఆస్తి సంపాదించుకోవడానికి ప్రయత్నాలలో ఉన్నారయ్యా, వాళ్ళు మారు మనసు పొందలే, రక్షణ పొందలే, చర్చికి పోరు, ప్రార్థన అవసరం లేదు వాళ్ళకి, బైబిల్ అవసరం లేదు, రక్షణ అవసరం లేదు, భూమి మీద వాళ్ళు దుర్మార్గతలో ఉన్నారు ప్రభువా. అయితే లాజరు మాత్రం చచ్చిపోయినోడు లేచిపోయి చెప్తే, లాజరు పోయి సువార్త చెప్తే, కనీసం మా అన్నదమ్ములు ఆయన ఈ నరకం రాకుండా పరలోకం వస్తారయ్యా అంటే, నా కుమారుడా భూమి మీద మోషే వంటి, ఏలియా వంటి నా ప్రవక్తలు ఉన్నారు, నా సేవకులు ఉన్నారు, నా దాసులు ఉన్నారు. మందిరాలను కట్టించాం, భూమి మీద ఏం కట్టించినా, చర్చిలను కట్టించిన, నా సేవకులను నా పేరు పెట్టి వాళ్ళని సేవ కొరకు పిలిచిన, వాళ్ళు నిత్యం నా పనే చేయడానికి ఉన్నారు నా సేవకులు. వాళ్ళ మాట గనక నీ అన్నదమ్ములు వింటే, ఎవరి మాట వినాలి? పాస్టర్ గారి మాట వినాలా? మేము పాస్టర్ గారి మాట వినాలా? బైబిల్ పట్టుకొని ఈడ ఆడ తిరిగేటోని మాట మేము వినాలా? మేము ఇచ్చే కానుకలతో బతికటోనికి మేము భయపడాలా? మేము ఇంతో పదో పరకో కానికెత్తే బతికటోనికి మేము లోబడాలా? లోబడాల్సిందే. వాళ్ళు దిక్కు లేక కాదు ఆ పని చేసేది, నా సేవకులు గతి లేక కాదు ఆ పని చేసేది. మీ ఆత్మలను రక్షించడానికి నేను ఏర్పరచుకున్న సాధనాలు అయి ఉన్నారు నా సేవకులు. భూమి మీద నా సేవకుల మాట ఎవరైతే వింటారో, భూమి మీద నా సేవకుల మాటలు ఎవరైతే వింటారో వారు మాత్రమే పరలోకానికి రాగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎంతోమంది దైవజనులు ప్రాణాలు కోల్పోయారు, ఎంతోమంది దైవ సేవకులు హతసాక్షులు అయిపోయారు, కొట్టబడ్డారు, తిట్టబడ్డారు, కొడరాలతో కొట్టబడ్డారు, చెరసాల్లో వేయబడ్డారు, హతసాక్షులు అయిపోయారు. కారణం ఏంటంటే వారిని పిలిచిన దేవుడు ఏమై ఉన్నాడో వాళ్లకు తెలుసు కాబట్టి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన దేవుని సంగమా, దేవుణ్ణి నువ్వు ఎందుకు నమ్ముకున్నావు? దేవుడు నీకెందుకు రక్షణనిచ్చాడు? ఈ రక్షణను కాపాడుకోకుండా లోక సంబంధమైన ఆశలలో కానీ, లోక సంబంధమైన డబ్బు కొరకు, పని కొరకు, తిండి కొరకు, ఆస్తి కొరకు దేవుని సన్నిధికి నిర్లక్ష్యంగా ఉండి దేవుని సన్నిధికి రాకుండా నువ్వు ఉంటే నువ్వు కూడా నరకానికే పోతావు. నేను ఎన్నేళ్ల నుంచి యేసుప్రభుని నమ్ముకున్న నరకానికి నేను ఎందుకు పోతాయా అంటే, మారు మనసు అనుభవం లేనప్పుడు నువ్వు నరకానికే పోతావు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా దేవుడిచ్చిన రక్షణను కాపాడుకుంటూ సత్య మార్గంలో, నీతి మార్గంలో నడిచిన వారికే పరలోక రాజ్యం. అందుకే యేసయ్య శిష్యులతో అన్నాడు, భూమి మీద మీరు ధనం కూర్చుకొనకుడి, ఇక్కడ చెమట కొడుతుంది, ఇక్కడ తుప్పు పట్టిపోద్ది,
ఇక్కడ దొంగలు కన్నం వేసి దొంగతనంగా ఎత్తకపోతారు. అయితే పరలోకమందు ధనము సమకూర్చుకొనుడి. అక్కడ చిమెట కొట్టదు, తుప్పు పట్టదు, దొంగలు దొంగిలించరు. పరలోకమందు మీ ధనమును సమకూర్చుకొనుడి. హల్లెలూయా. పరలోకమందు ధనము సమకూర్చుకొనుడు అంటే అర్థం ఏంటి? ఈ లోకమును ప్రేమించకుండా, డబ్బును, ఆస్తిని, లోకాశలను ప్రేమించకుండా, బ్రతికినంత కాలం ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తూ, నువ్వు పొందుకున్న రక్షణ సువార్తను ఇతరులకు ప్రకటిస్తూ, నువ్వు నమ్ముకున్నావు, నీతో పాటు ఇంకొకొద్దరిని ప్రభువులోకి నడిపిస్తే అక్కడ నీ ధనం సమకూడుతుందట. హల్లెలూయా. నీ చెయ్యి దాచుకోకుండా ఆయన పని కొరకు, ఆయన సంఘ పరిచర్య కొరకు, ఆయన మందిర సేవ కొరకు నీ దశమ భాగములను, నీ ప్రథమ ఫలములను, ధారాళమైన నీ కానుకలను ఇచ్చి నువ్వు ఆయనను గణపరిచిన ఎడల పరలోకమందు నీ ధనం సమకూర్చబడుతుందట. హల్లెలూయా. అందుకు మనం దేవుని పని చేసేది భూమి మీద. అందుకు దేవునికి దశమ భాగం ఇవ్వాలి, అందుకు దేవునికి కానుకలు ఇవ్వాలి, అందుకు దేవునికి ప్రథమ ఫలం ఇవ్వాలి, అందుకు దేవుని పని చేయాలి, అందుకు దేవుని సువార్త ప్రకటించాలి. ఎందుకంటే నీ ధనం పరలోకం అందు అధికం కావాలంటే. హల్లెలూయా. అన్నీ అయ్యగారే చూసుకుంటాడు. అమ్మా, అన్నీ అయ్యగారే చూసుకుంటాడు, నాకెందుకు? మనం వారానికి ఒకసారి 6 రోజులు నిత్యం 24 గంటలు డబ్బుల కోసం, మన కుటుంబం కోసం, మన పనిది మనం చూసుకుందాం. ఆదివారం మాత్రం ఉత్తగా మందిరం కాడిపోయి ఒక కాసేపు కూర్చొని వస్తే సరిపోద్ది, అంతే. ఏమైనా పనులుంటే అయ్యగారే చూసుకుంటాడు. ఆయన తిప్పలు ఆయన పడని, మనకెందుకు? ఆయన సేవకుడు కాబట్టి, పాస్టర్ గారు కాబట్టి అన్నీ ఆయనే చూసుకోవాలి, మనం ఏం చేయొద్దు. నువ్వేం చేయకపోయినా ఆయన పని ఆగదు. హల్లెలూయా. నువ్వేం చేయకపోయినా ఆయన పని ఆగదు. చేసేటోళ్ళు చేస్తూనే ఉంటారు, దీవించబడేటోళ్ళు దీవించబడుతూనే ఉంటారు. ఇక్కడ నువ్వు వెనకబడిపోతున్నావు అనే విషయం మర్చిపోకు. పక్కన వాళ్ళతో చెప్పండి, నువ్వు వెనకబడిపోతున్నావని విషయాన్ని మర్చిపోకు. హల్లెలూయా. ఇప్పుడు వెనకబడిపోయేది ఎవరట? నువ్వే. ఆయన పని కొరకు ఉపయోగపడకపోతే, ఆయన కొరకు ఆత్మలను సంపాదించకపోతే, ఆయన ప్రేమ సువార్తను, నీ సాక్ష్యాన్ని ఇతరులకు సాక్ష్యంగా చెప్పి అనేకులను రక్షణలోకి నడిపించకపోతే, నిత్యం నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ ఆస్తిని పెంపు చేసుకుంటూ నీ కొరకు నువ్వే జీవించుకుంటూ పోతే ప్రయోజనమేమీ లేదు. అందుకే అంటాడు, పరలోకమందు మీ ధనము సమకూర్చుకోవాలి. భూమి మీద నా యొక్క సంఘములో నువ్వు బలమైన సాక్షిగా ఉండాలి, నా కొరకు సాక్షిగా నిలబడాలి, నా కొరకు మారు మనసు కలిగిన అనుభవం కలిగి ఉండాలి. నీ సాక్ష్యం జీవితం చూసి అనేక మంది రక్షింపబడతారు. అప్పుడు పరలోకంలో అకౌంట్లో డబ్బులు పడతాయట. హల్లెలూయా. అకౌంట్లో ఏం పడతాయమ్మా? అకౌంట్లో ఎక్కడ పడతాయట? ఎక్కడ? పరలోకంలో. భూమి మీద నీ సాక్ష్యం కాపాడుకొని నీ సాక్ష్యం ద్వారా అనేకులను రక్షిస్తా అంటే అక్కడ అకౌంట్లో అమౌంట్ పడుతూ ఉంటుందట. భూమి మీద ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తూ, దేవుని సంఘంలో సంఘబిడ్డగా జీవిస్తూ, నీ దశమ భాగమును, నీ ప్రథమ ఫలములను, ధారాళమైన నీ కానుకలను దేవుని పని కొరకు, మందిర పరిచర్య కొరకు ఇస్తూ నమ్మకమైన సాక్షిగా నువ్వు ఉంటే అక్కడ ధననిధి పెంపైపోతుందట. అక్కడ నీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయట. హల్లెలూయా. ఇక్కడ పాస్టర్ గారు మాత్రమే చేయాలి, సేవకులు మాత్రమే చేయాలి, సేవ పిలుపున్నోళ్ళే చేయాలా? అవన్నీ కుదరవు. అందరూ ఆయన శిష్యులేరు అంట. హల్లెలూయా. అందరూ ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడాల్సిందే. అందరూ ఆయన మందిర సేవ చేయాల్సిందే. అందరూ ఆయన మహిమ కొరకు ఇవ్వవలసిందే. ప్రతి విషయంలో నీకు కూడా భాగం ఉన్నది. హల్లెలూయా. అప్పుడే పరలోకమందు మన ధనం అధికమవుతుందట. హల్లెలూయా. అందరూ మోకరించండి. ప్రభువా, ఇన్నాళ్ళు ఏదో అనుకున్నా కానీ ఈరోజు నాతో మాట్లాడినందుకు వందనాలు. ఇన్నాళ్ళు నేను ఏమో అనుకున్నా ప్రభువా,
నేనెంత డబ్బు సంపాదించుకున్నా, ఎంత ఆస్తిపరునైనా, ఎంత పని ఉన్నా కూడా నీవిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయను. నీవిచ్చిన సాక్ష్యాన్ని నేను కాపాడుకుంటా. పాపము లేని పరిశుద్ధ జీవితం జీవిస్తా. నాకెన్ని పనులున్నా, నాకెంత ధనం మీద ఆశ ఉన్నా, లోకంలో ఎన్ని ఉన్నా సరే నీ మందిరం విడిచిపెట్టను ప్రభువా. నీ సన్నిధిని నేను తప్పియను ప్రభువా. నీ వాక్యానికి లోబడతా ప్రభువా. నీ చిత్తాన్ని నెరవేరుస్తా ప్రభువా. నీ వాక్యానికి విరుద్ధమైన పనులు నేను చేయను ప్రభువా. ఇక నుండి పరలోకంలో ధనం సమకూర్చుకునే పనులే నేను చేస్తా ప్రభువా. భూమి మీద ధనము సమర్పించుకోవడం వల్ల ప్రయోజనం ఏమి లేదు. పరలోకములో ధనము కొనేటువంటి భాగ్యాన్ని నాకు దయచేయి తండ్రి. పరలోకములో ధనం సమకూర్చుకునే భాగ్యం నాకు దయచేయి అయ్యా. అటువంటి జీవితం నాకు దయచేయి. నీ సాక్షిగా ఉండే భాగ్యం నాకు దయచేయి. ఇంతకాలం డబ్బే నాకు దేవుడు అనుకున్నాను. ఇంతకాలం నా సంపాదనే నాకు అవసరం అనుకున్నాను. నీ సన్నిధిని నేను ఎన్నో మార్లు నిర్లక్ష్యం చేశాను. ప్రభువా, పరిశుద్ధమైన జీవితంలో నన్ను స్థిరపరచు. వాక్యానుసారమైన జీవితంలో నన్ను స్థిరపరచు. మీ చిత్తానుసారమైన జీవితంలో నన్ను స్థిరపరచు. పరలోకంలో ధనం సమకూర్చుకునే భాగ్యం నాకు దయచేయి. ప్రతి ఒక్కరు మనసారా ప్రభు సన్నిధిలో ప్రార్థించుకోండి. ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవా, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున మీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఈ భూమి మీద ధనము సమకూర్చుకొనకుడి, ఇక్కడ చెమ్మెటయు తుప్పును దొంగలు దొంగిలెదరు అని నీ వాక్యంలో రాయబడింది. పరలోకంలో మీరు ధనము సమకూర్చుకోండి, అక్కడ చిమ్మెట కొట్టదు, తుప్పు పట్టదు, దాని దొంగలు దొంగిలించరు. పరలోక రాజ్యంలో మీరు ధనము సమకూర్చుకోమంటున్నావు ప్రభువా. మేము ఈ లోక సంబంధమైన ధనాపేక్షలు పడిపోయి డబ్బు ఆశ కొరకు, తిండి ఆశ కొరకు, లోక ఆశల కొరకు పరుగులెత్తి నీ సన్నిధిని, నీ రక్షణను పోగొట్టుకొనే భ్రష్టులముగా మేము ఉండకుండా రక్షణ భాగ్యాన్ని కాపాడుకుంటూ, ధనాపేక్ష లేకుండా, ఈ లోక సంబంధమైన వ్యర్థమైన పనులలో పడిపోయి నీ సన్నిధిని దొంగిలించకుండా, నీ వాక్యం విని ఆ వాక్య ప్రకారంగా జీవించి, పరిశుద్ధమైన వాక్యానుసారమైన జీవితం జీవించి, నీవిచ్చిన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, అనేకులకు నీ సువార్తను ప్రకటించి వాళ్ళని కూడా రక్షణకు నడిపిస్తూ, మా దశమ భాగములను, మా ప్రథమ ఫలమును, మా కానుకలను, మా పరిచర్యను నీ కొరకు చేయుటకు మా ఎడల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. పరలోకపు తండ్రి, భూమి మీద ధనం సమకూర్చుకోవడం వల్ల ప్రయోజనం ఏమి లేదు. పరలోకంలో ధనం సమకూర్చుకునే భాగ్యం మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ పరిశుద్ధ దినమున నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. కాబట్టి లోకమును, లోక ఆశలను, ధనమును, ఈ లోక సంబంధమైన వాటిని అత్యధికంగా ప్రేమించి నీవిచ్చే రక్షణ భాగ్యాన్ని మేము పోగొట్టుకోకుండా, ఏమున్నా ఏం లేకపోయినా నీ కొరకు నమ్మకమైన సాక్షులముగా, నీ కొరకు ఆత్మయందు బలంగా, నీ సంఘములో బలమైనటువంటి సాక్షులముగా ఉండే భాగ్యం మాకు అందరికి దయచేసి, విన్న వాక్యం దుష్టుడు అపవాది ఎత్తుకొని పోకుండా ప్రతి హృదయంలో ఫలింపజేసి మహిమ పొందుమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.